కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆ రోజు పబ్లిక్గా మీరు తిట్టడం దాని మీద రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? అది చేయకపోయింటే టికెట్ వచ్చేది అనుకుంటున్నారు? అదేం కాదా? తర్వాత మేము కలిసినాం, మాట్లాడుకున్నాం అవంతా కూడా, కానీ అదే ఇప్పుడు మనోళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు, కానీ అదేం కాదు. అది కాదా? అదేం మేజర్ కాదు, మనసులో పెట్టుకుంటారు కదా. అట్లా కాదు, అంతమంది ముందు మీరు సామాజిక కోణాన్ని మీరు అటు ఆలోచిస్తలేరు, ఇటువైపు ముగ్గిండు. కానీ దాని చివరికి ఇక్కడ మేజర్గా మనం మాదిక సామాజిక. తర్వాత కలిసారా మీరు? ఏమన్నారు? నీ ప్రయత్నం నీది, నా ప్రయత్నం నాది, నీకు వస్తే నీకే చేస్తా, మీకు చేస్తా అన్నారా? డెఫినెట్గా. దామోదర్ రెడ్డి లాగా చెప్పలేదా నేను వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను? ఆయన క్యాండిడేట్ని ఆయన ప్రమోట్ చేసుకుంటాడు కదా. మందుల శ్యాములను మోతుకుపల్లి నరసింహ. ఇప్పుడు మన ఎవరు మన ఇస్మాయిల్ భాయ్ వాళ్ళ మన కృష్ణవేణమ్మకి కూడా నేను చేస్తా అన్నాడు కదా. ఆయన ఏంది, ఎవరు వచ్చినా కూడా వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళకి పార్టీ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నేను నీకు వచ్చినా నేను వచ్చేస్తా, వచ్చి నీ దగ్గర ఓ రోజు మీటింగ్ పెట్టుకుంటాను కూడా చెప్పిండు. సో అది అప్పటి వరకే. ఆ ఎపిసోడ్ని బేస్ చేసుకొని ఏమనుకుంటారు అందరు అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఏదో ఇట్లా చేసిందనే చర్చ చేస్తుంది. కానీ వారు జాయిన్ అయ్యే రోజు కూడా, మన రాజగోపాల్ రెడ్డి గారు జాయిన్ అయ్యే రోజు కూడా మేము కలిసినాం, కంగ్రాట్స్ చెప్పినాం మేము కూడా. ఎస్ నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కదా, చెయ్యి, ఎవరికి వస్తే వాళ్ళకి చేద్దాం దయాకరణ, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. దాని బ్రదర్స్ నిజానికి మీకు 2014-18 బాగా వాళ్ళే చేసింది కదా, టికెట్ ఇప్పించి అన్ని రకాల ఫైనాన్షియల్ కూడా చేశారు. కానీ అటువంటి వాళ్ళు ఎందుకు తిట్టాల్సి వచ్చింది మీరు? అది పార్టీ లార్జర్ ఇంట్రెస్ట్ చూడు, అక్కడ ఏం జరిగింది ఆ రోజు ఎపిసోడ్ చూడు. ఆ రోజు జరిగిన దాంట్లో ఆ మీటింగ్లో వారు లేనందుకు కూడా ఉన్నది. చాలామంది ఏంటంటే ఆడను కొంచెం మాట్లాడకుంటుంటే బాగుండు అని అంటారు, కానీ చాలా ఇట్లా మరి నేను వచ్చి టీవీలలో మాట్లాడకుంటుంటేనే మంచిది, నాకు ఎవడు పాగోడు కాదు. మరి ఇది ఎవరి కొరకు మాట్లాడుతురా? ఇప్పుడు పార్టీ ఇంట్రెస్ట్లో మాట్లాడారు. అప్పుడు కూడా నాకు తెలిసి ఏంటంటే అమిత్ షాను కలుస్తారా మీరు, సోనియా గాంధీ వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అన్న ఉద్దేశంతో. తర్వాత నా ఎంపీ కాబట్టి నాకు కొంత ఇంకెక్కువ టెంప్టేషన్ ఉండే, అంటే మీన్స్ భువనగిరి పార్లమెంట్ కిందకే వస్తుంది కదా, తుంగతుర్తి కూడా అట్లా ఉండే. 14-18లో అయితే వీళ్ళు సపోర్ట్ చేశారు ఇద్దరు. డెఫినెట్ టికెట్ ఇప్పుడు వచ్చినా కూడా చేద్దురు, ఇప్పుడు వచ్చినా కూడా వాళ్ళు ఏం నా మీద ఏం పగతో లేరు. పీసీఆర్ నెంబర్ డిస్ప్లే చేయగలరు కాలర్స్కి. సో వాళ్ళేం వ్యతిరేకత లేరు, అట్లాంటి సపోర్ట్ కూడా చేయలేదు ఎవ్వరు కూడా. ఇప్పుడు కాంగ్రెస్లో మీరు చూస్తే 4-5 లీడర్లు ఉంటే 4-5 లీడర్లు వాళ్ళ క్యాండిడేట్స్కు సీరియస్గా సపోర్ట్ చేసి టికెట్ కన్ఫర్మ్ చేసుకునే పని చేస్తారు. అదే వాళ్ళు కూడా చేస్తారు, ఎవరైనా సరే. ఇప్పుడు మిగతా నియోజకవర్గాలు లేరా? ఇప్పుడు ఒక్కళ్ళే కాదు కదా, సిస్టంలో మురళీధరన్ గారు ఉంటారు, పైన సిఈసి మెంబర్లు ఉంటారు, కింద పీసీసీ లెవెల్లో ఒక 5 స్క్రీనింగ్ కమిటీ చేసిండ్రు. వీళ్ళ రిఫరెన్సెస్ కూడా ఉంటాయి కదా, వీళ్ళ మద్దతు కూడా ఉండాలి కదా. స్టేట్ స్క్రీనింగ్ కమిటీ నుంచి సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీకి పోయేటప్పుడు ఇక్కడ ఉన్న లీడర్ల మద్దతు లేకుండా మీకు బలపరచకుండా ఆడ క్యాండిడేచర్ అప్రూవల్ కాదు. అలాంటప్పుడు అద్దంకి దయాకర్ను రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేసిండు అనుకోండి, వ్యతిరేకించవచ్చు ఇంకొకరు, అయినంత మాత్రాన ఈయన ఎలిజిబుల్ కాదని చెప్పడానికి లేదు కదా. సో ఆ ప్రాసెస్లో గ్రూపులుగా అనిపిస్తాయి. అల్టిమేట్గా రేపు ఎవరు వచ్చినా పోటీ చేస్తే ప్రచారానికి పోరా. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎందుకు నచ్చదు అద్దంకి దయాకర్ అంటే? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈసారి చాలా సపోర్ట్ చేసిండు ఫ్రమ్ ది బిగినింగ్ కూడా. అప్పుడు మీరు అనుకున్న, మీరు ఢిల్లీలో ఉన్న కాలం వేరు, ఇప్పుడు కాలం మారింది. నాకు నిజంగా కూడా ఎందుకు గ్యాప్ వచ్చింది? నాకు ఎవ్వరు వ్యతిరేకం చేయలే. నాకు తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వస్థలం తుంగతుర్తి, అదే నియోజకవర్గం. నాకైతే వ్యతిరేకం చేయలేదు. బట్టి గారు అయినా సరే, చివరికి వెంకరెడ్డి గారు కూడా ఏది సెకండ్ లిస్ట్ తర్వాత కూడా కలిసిండు. ఇప్పుడు మెజారిటీ కూడా ఇంపార్టెంటే అక్కడ, ఎంతమంది మద్దతు చెప్తుంది, ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు అనేది. సో ఆ టైంలో నేను అందరిని కలవడం కాదు, వాళ్ళు ఏమంటాం, మీరు సర్వేలలో ఉంటే మీది లిస్ట్ ఫస్ట్ వస్తే దాన్ని ఆక్షేపించడానికి చాలామంది ముఖ్య నాయకులు, మురళీధరన్ గారిని కూడా కలిసిన